హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమ. శ్రీ స్వామివారి బోధామృతంలో ఈరోజు స్వామివారి ఇలా చెప్తున్నారు. భాగవతమునందు ఒక పద్యం ఉంది. అది ద్వాదశాక్షరి మహామంత్రం లాంటిదనమాట. అదేమిటంటే, నీపై బుద్ధుల్ మాకు ఇమ్ము కరుణన్. ఈ వాక్యమునందు 10-12 అక్షరాలు ఉన్నాయి. నీపై బుద్ధుల్ మాకు నిమ్ము కరుణన్. ఈ వాక్యంలో 12 అక్షరాలు ఉన్నాయి. ద్వాదశాక్షరి మంత్రం ఇది. నిరంతరము మా బుద్ధి నీపైనే నిలిచి ఉండాలి స్వామి అని ఈ మంత్రం యొక్క అర్థం. వాసుదేవుని గురించి గోపికలు అనుతాపమును పొందుతూ ప్రార్థించారు. నిరంతరం నీ మీదే మా బుద్ధి నిలిచి ఉండాలి అని. పరమాత్మ హరి, వాసుదేవ, ముకుంద, అధోక్షజ, మాకేమీ అవసరం లేదు స్వామి, నీ పైన మా బుద్ధులు సదా నిలిచి ఉండులాగున వరమిమ్ము అని అడిగేట. ఏమీ వద్దు, మాకేమీ వద్దు. ఆస్తులు, ఐశ్వర్యాలు, భోగాలు, భాగ్యాలు ఏమీ వద్దు స్వామి. హే పరమాత్మ, నీ మీద మా బుద్ధి సదా నిలిచి ఉండులాగున ఒక వరము నిమ్ము అని అడిగారట. ఆహా, ఈ మహామంత్రము వాసుదేవ పరాయణులకు మీకందరికి తారక మంత్రమగుగాక. ఈశ్వర, సర్వకాల సర్వావస్థలందును మీ పాదార విందములందు లగ్నమై అచంచలమైన భక్తి కలిగి ఉండులాగున అనుగ్రహింపుము అన్నారు కదా విద్యాప్రకాశానంద. అందుచేత ఇది ఈ మహామంత్రం మనకి వాసుదేవ పరాయణులకు మీరందరికీ కూడా తారక మంత్రమగుగాక. మా బుద్ధి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను వదలకూడదు. ఆ వరాన్ని ప్రసాదించు దేవా. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఊరక జపము చేస్తూ పై పద్యమందలి భావము కలిగి ఉంటే చాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని పలుకుతూ లోపల నా బుద్ధి సదా వాసుదేవ పరమాత్మ మీయందే ఉండాలని నీవు లోపల భావిస్తూ ఉండు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ ఉండు. వారు పవిత్రతను తప్పకుండా పొందగలుగుతారు అని భాగవతం చెప్తుంది. వాళ్ళు తప్పకుండా పవిత్రులు అవుతారు. వాక్ ద్వారాను పవిత్రులు అవుతారు, లోపల మానసికంగాను పవిత్రులు అవుతారు. నీపై బుద్ధుల్ మాకు నిమ్ము కరుణ నింజేర నీరజ పత్రేక్షణ. ఇలా సంకల్పముచే ఆ మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉంటే, మన నా అనగా మన అంటే మనసు, నా అంటే లేకుండా పోతుంది. మా నా అంటే మన అంటే మనసు, నా అంటే లేకుండా పోతుంది. మనసు లేకుండా పోవడానికి అతి తేలిక అయిన ఉపాయం పరమాత్మ నా బుద్ధి సదా సదా నీయందే ఉండేట్లు అనుగ్రహించు. అన్య విషయ చింతన వైపుకి వెళ్లకుండా నీయందే ఉండేట్లు అనుగ్రహించు అని మనసు ప్రార్థిస్తోంది. వాక్కు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమే భగవతే వాసుదేవాయ అని జపిస్తోంది. అప్పుడు వాక్కు శుద్ధి అయిపోయింది, మనసు శుద్ధి అయిపోయింది. అది అప్పుడు మా నా మనసు లేకుండా పోతుంది. మనసు లేని ఆ స్థితి అద్వైత స్థితి. ఇప్పుడు ఆ మనసు ఏముంది, ఉండదు. మనసు లేకపోతే రెండోది లేని ఆ స్థితి వాసుదేవుడే ఉన్నాడు. అదే పూర్ణస్థితి అంటే, అదే సమాధి అంటే, అదే బ్రాహ్మీ స్థితి. మనస్సు లయించి బుద్ధి మేల్కొని ఆ సచ్చిదానంద మాధవునితో చేరి సదానంద జలదిలో మునిగిపోతుంది. మనస్సు ఏమైపోయింది, లయించిపోయింది. అప్పుడు శుద్ధిపడిన బుద్ధి మేల్కొని సచ్చిదానంద మాధవునితో చేరి ఆ ఆనంద జలదిలో మునిగిపోతుంది. ఇదే మహాభాగ్యం అన్నారు. వాసుదేవుడు చిత్తచోరుడు, మానిని చిత్తచోరుడు. ఇక్కడ మానిని అంటే
ఇది ఆడవాళ్ళు అనుకోకండి. మానిని అనే శబ్దం జీవుడికి సంకేతం. జీవులన్న వాళ్ళందరూ కూడా ప్రకృతి స్త్రీకి సంకేతం. మానిని చిత్తచోరుడు అంటే గోపికల చిత్రచోరుడు అనుకోకండి, జీవుల చిత్తాలను దొంగిలించేవాడు. ఎవరు ఆ వాసుదేవుని స్మరిస్తూ ఉంటారో వారి చిత్తములను ఆయన హరించును. ఇష్టం చిత్తం అంటే మన చిత్తం అంటే వాసుదేవుడికి ఇష్టం. తలిచావా నీ చిత్తాన్ని హరించేస్తాడు. నువ్వు కోటి జన్మల ప్రయత్నం చేసిన హరింపబడిన చిత్తం, సంహరింపబడిన చిత్తం వాసుదేవుని స్మరిస్తూ ఉంటే మృదుమధురముగా నీ చిత్తము మృదుమధురమైన వెన్నగా మారిపోయి వాసుదేవుడు ఆనందంగా ఆరగిస్తాడు. మానిని శబ్దం జీవుడికి సంకేతం. మానము అంటే అభిమానము, ప్రమాణాలతో కూడుకున్నవాడే జీవుడు. మానంతో అభిమానంతో కూడి ఉంటాడు అన్నమాట జీవుడు. పరాప్రక్తి కాబట్టి స్త్రీగా చెప్పబడిందంతే. ఓం సచ్చిదానంద మాధవాయ నమః. ఓం సచ్చిదానంద మాధవాయ నమః. బుద్ధిలో 2 అంశాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. ఒకటి జడ అంశము, రెండవది చైతన్య అంశము. ఒకటి వికార అంశము, మరొకటి ప్రకాశ అంశము. ఈ వికార అంశమైన జడాంశము ప్రకృతికి సంబంధించింది. మార్పులు చెందుతూ ఉంటుంది. అది జడమై ఉండి తనకి తానే ఉండలేనిదే అయినా పరమాత్మని సన్నిధాన బలం వల్ల చెలిస్తూ మార్పులు చెందుతూ ఉంటుంది. అది ప్రకృతికి సంబంధించింది. ఇక రెండో అంశమైనటువంటి చైతన్యాంశము, ఇది ఆత్మకి సంబంధించింది. బుద్ధి ప్రకృతి విషయాలను చింతిస్తూ రాగా ఈ జడాంశం పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎంత నీ బుద్ధి ప్రకృతి విషయాలను చింతిస్తూ ఉంటావో అంతగా నీలో జడాంశ పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా మానవుడు బద్ధుడైపోతున్నాడు. మరి బుద్ధి ఆత్మచింతనము పరమాత్మ చింతనము చేస్తూ రాగా చైతన్య అంశము వికసిస్తుంది. తద్వారా మానవుడు బుద్ధుడైపోతాడు. బద్ధత్వానికి బుద్ధత్వానికి బుద్ధే కారణం. పురుషోత్తముని మీద బుద్ధి అని ప్రహ్లాదుడు అన్నాడు. బుద్ధత్వానికి కారణమైతే పురుషోత్తముని మీద బుద్ధి అని ప్రహ్లాదుడు అన్నాడు. బుద్ధత్వానికి కారణమైతే బుద్ధి అని, బద్ధత్వానికి కారణమైతే అబుద్ధి అని అంటారు. బుద్ధత్వానికి కారణమైతే బుద్ధి అంటారు, బద్ధత్వం అంటే బంధానికి కారణమైతే అబుద్ధి అంటారు. అందుచేత గోపికలు నీపై బుద్ధులు మాకు నిమ్ము అన్నారు. గీతలో కూడా భగవంతుడు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం యానమాముపాయాంతితే. బుద్ధి 2 రకాలుగా ఉంది. ఒకటేమో భోగబుద్ధిను, ఇంకొకటి యోగ బుద్ధిను. భోగబుద్ధి ఏమో భవరోగానికి, యోగ బుద్ధి ఏమో యోగేశ్వరుని దగ్గరికి దారి తీస్తాయి. భోగబుద్ధి ఏం చేస్తుందమ్మా? భవరోగం, సావు పుట్టుకలు అనే రోగాన్ని కలిగించడానికి భోగబుద్ధిను, యోగ బుద్ధి ఏమో యోగీశ్వరుని దగ్గరికి దారి తీస్తుంది. ఇట్టి బుద్ధి యోగమును నిరంతర సమాహిత చిత్తులై ఆతడినే శరణు చెందిన వారు ప్రసాదించగలడు. ఇట్టి యోగ బుద్ధిని నిరంతరము సమాహిత చిత్తులై ఆ పరమాత్ముని శరణు పొందిన వారికి ప్రసాదిస్తాడు పరమాత్ముడు. కనుక నిష్కల్మష చిత్తంతో ప్రకృతి గుణదోషాలను గుర్తించి, ఇది మన లోపల ఏ ఆలోచన ప్రకృతి గుణాలు అని గుర్తించి, దీనివల్ల సుఖము లేదు, దుఃఖమే కలుగుతుంది, దానివల్ల ఏమైనా కీర్తి కలుగుతుందా అంటే అపకీర్తే కలుగుతుంది.
అని నిశ్చయం చేసుకోవాలి. లోపల తోస్తే చాలు వెంటనే, దీనివల్ల ఏ మేలు లేదు, కీడే తప్ప, ఏ కీర్తి లేదు, అకీర్తే తప్ప అని నిశ్చయం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇక ఆ విషయాల మీదకి నీ బుద్ధి వెళ్ళదు. అది ప్రకృతి దోష గుణాలు. నీ లోపల కలిగిన వెంటనే గుర్తించాలి. గుర్తిన వెంటనే దీనివల్ల దుఃఖమే గాని సుఖం లేదు అని దాన్ని వదిలేయాలి. ఇక సాక్షాత్తు పరబ్రహ్మమే అయిన మహాపురుషుడు, మహాజ్ఞాని అయిన సర్వేశ్వరుణ్ణి గురువుగా పొందిన జీవుల అదృష్టమేమని చెప్పవచ్చును. సాక్షాత్తు పరబ్రహ్మమే అయిన మహాపురుషుడు, మహాజ్ఞాని అయినటువంటి సర్వేశ్వరుణ్ణి గురువుగా పొందిన జీవుల అదృష్టముని ఏమనొచ్చును. గురుపాద స్పర్శతో, గురునామ స్మరణతో, గురుదేవుల సేవలో నిమగ్నమైన మనస్సు పొందే ఆనందం మరి ఎందులోనూ చూడలేము. దాని రుచి పట్టాలి ముందు. దాని రుచి పెట్టావా ఇక అన్య రుచులను నువ్వు కోరవు. తెలుసో తెలియకో మనం విస్మరించిన సత్యం ఒకటి ఉంది. తెలిసి మర్చిపోయావో తెలియక మర్చిపోయావో తెలియదు గాని ఒక సత్యాన్ని మనం మర్చిపోయాం. అదేమిటో తెలుసా? ఇందరుగా ఉన్న మనమందరము ఒక్కటే అని. అనేకంగా కనపడుతున్నాం, అందరూ ఒక్కటే, ఒకే సత్యం యొక్క వ్యక్త రూపాలు. నువ్వు ఏ గోధుమ పిండో మైదా పిండో కలిపి దాంతో గవ్వలు లేకపోతే కాజాలు ఏవో చెగోడిలా రకరకాల ఆకారాలతో చేసే పదార్థాలని, అవి వేరు వేరు పేర్లతో పిలువబడుతూ ఉన్నను. అవన్నీ ఆ ఏకమైన పిండే కదా, అంతే. పేర్లు వేరువేరుగా ఉన్నాయి. పంచదారతో పోసినటువంటి చిలుకలు, కూజాలు, కుండీలు, గోపురాలు కదా, కుక్క బొమ్మ, పిల్లి బొమ్మ, ఇవన్నీ వేరువేరు రూపాలతో ఉన్న అవన్నీ పంచదారే. అయితే పిల్లలు ఆ బొమ్మలను చూసి వ్యామోహపడి నాకు చిలక కావాలి, నాకు కోడి కావాలి, నాకు గోపురం కావాలి అంటూ వేరువేరుగా ఆ రూపాలకి భ్రమపడి ఆ రూపాలని ఆస్వాదిస్తూ నేను గోపురాన్ని తింటున్నాను అనుకుంటున్నాడు, వాడు పంచదారనే తింటున్నాడు. నేను చిలకని తింటున్నాను అనుకుంటే వాడు పంచదారనే తింటున్నాడు. అలాగని మనం మర్చిపోయాం ఇది మనమంతా ఒక్కటేనని. ఒకే పరబ్రహ్మ స్వరూపమునందు కలిగినటువంటి నానా రకాల రూపాలే, వీటన్నిటి నిండా ఉన్నది పరబ్రహ్మమే అన్న సంగతి మర్చిపోయాం. ఎప్పుడు మర్చిపోయావో అప్పుడు ద్వేషాలతో, రాగద్వేషాలతో, అసూయ క్రోధాలతో, కులమత భేదాలతో, స్వార్థపూరిత నేరాలతో, దౌర్జన్యంతో, పదవీకాంక్షలతో, కుటిల మనస్తత్వాలతో సతమతమైపోవడమే కాకుండా ఎంతో నాగరికత అభివృద్ధి చెందిన దేశాలలో కూడా దేశానికి దేశానికి మధ్య, మతానికి మతానికి మధ్య, కులానికి కులానికి మధ్య ఈ భేదాలు, విద్వేషాలు, సంఘర్షణలు చెలరేగి మారణ హోమం సృష్టిస్తూ అశాంతిని పెంపొందింప చేస్తూ మనం మనుషులమేనా అని మనల్ని మనమే ప్రశ్నించుకునే అధోగతికి దిగజారిపోతున్న పరిస్థితులే ఎదురవుతున్నాయి. కారణం ఏమిటి? మదాత్మ సర్వభూతాన్ని, సర్వభూతములు నా ఆత్మయే, సర్వ మానవులు నేనే. ఈ సత్యాన్ని, ఈ ఏకత్వ సత్యాన్ని తెలుసుకోకపోవడమే. నేనంటే ఆత్మ, సర్వభూతాన్ని, సర్వ మానవులు నేనే, సర్వ నామరూపాలు నేనే. అన్ని మేనులలో నేనని ఉన్నది నేనే అన్న ఈ సత్యాన్ని, ఈ ఏకత్వ సత్యాన్ని తెలుసుకోకపోవడమే. కనీసం ప్రయత్నం కూడా చేయడం ఏమిటిది, ఈ విభేదాలకు కారణం ఏమిటి అని ఎవరు ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒకవేళ తెలిసినా ఆచరించకపోవడం అజ్ఞానము అనర్థమును. తెలియక ఎవరు తెలుసుకోవడం లేదు, తెలియక ఎవరు చేయడం లేదు, తెలిసి కూడా ఆచరించట్లేదు. అదే అనర్థాలకు కారణం. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటుంది బైబిలు.
సమస్త ప్రాణుల్లో నిన్నే చూసుకో అంటుంది గీత. అన్ని ప్రాణులలోనూ ఈ దేహంలో ఏ నేనుందో ఆ నేనే అన్ని ప్రాణుల్లో నేనుగా ఉన్నాను అని చూసుకోమంటోంది భగవద్గీత. నీవే సమస్త ప్రాణుల్లో ఉండి నువ్వే సమస్త ప్రాణుల్లో ఉంటే ఎవరిని ప్రేమిస్తావు, ఎవరిని ద్వేషిస్తావు? అట్టి నీకు కులమేది, మతమేది, దేశమేది? ఏ దేశంలో, ఏ కులంలో, ఏ మతంలో ఉన్న మనుషులైనా అందరి యందు ఉన్న నేను నేనే అన్నప్పుడు ఎవరిని ద్వేషిస్తాను, ఎవరిని ప్రేమిస్తాను, ఏ మతమని, ఏ కులమని, ఏ దేశమని అనుకుంటే అన్నీ నేనేగా. నేను అన్నది అన్నిట్లో సమానంగా ఉంది కదమ్మా. ఆ నేనే నువ్వు కదా. ఈ నేనులో ఉన్న ఈ ఒక్క నేనే నేననుకున్న బంధంలో ఈ మోహాలు కలుగుతున్నాయి. ఎక్కడ ఏ దేహంలోనన్నా నేనన్న స్పందన ఉంటేనే ఆ మేనుడు చెల్లించే. నేనే పరమాత్మ, ఆ నేనే ఉన్నాను. అందుచేత ఈ అద్వైత జ్ఞానాన్ని, ఈ సమతా యోగాన్ని ప్రసాదించు ఒక్క మహనీయుడు వెలిగించు విజ్ఞాన జ్యోతి ప్రకాశంలో ఎందరూ తరించడం లేదు. ఇటువంటి అద్వైత అనుభవాన్ని పొందినటువంటి సమతా యోగాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఒక్క మహనీయుడు పొందిన ఆ ఒక్క మహనీయుడు వెలిగిస్తున్న ఈ విజ్ఞాన జ్యోతి ఆ ప్రకాశంలో ఎందరూ తరించడం లేదు. దేవుళ్ళు చెప్పారు, ఇదిగో ఏకత్వం ఇలా ఉంది, భగవద్గీత ఇలా ఉంది. ఉన్నది నేను అంటే అన్నిటిలోనూ ఉన్న నేనే పరమాత్ముడు. ఆ పరమాత్ముడే ఈ మేనిలో నేనంటున్నాడు. ఉన్నదే పరమాత్ముడు అని అద్వైత జ్ఞానాన్ని, ఈ సమత్వ యోగాన్ని ప్రసాదించి మనకి అర్థం చేసేలాగా చెప్పగలిగిన మహనీయుడు నీలో వెలిగించు విజ్ఞాన జ్యోతి ప్రకాశంలో ఎంతమంది తరించడం లేదు గనక ఆ అందరూ ఇంకా ఎంతమంది తరింప చెయ్యలేరు. కాబట్టి ఈ పరంపర ఇలాగ కొనసాగితే శాంతి సమతలు తప్పకుండా నెలకొంటాయి కదా. గిన్నీస్ బుక్ లోకి ఎక్కడానికి అష్ట కష్టాలు అనుభవించడానికైనా సిద్ధమైపోతాం. కానీ అదే సమయాన్ని, అదే శ్రద్ధని, అదే ఏకాగ్రతని ఒకానొక దైవధర్మ సూత్రం మీద చూపలేకపోతున్నాం. ఎంత దురదృష్టవంతరు. ఇలాగ ఎన్నింటికో మన జీవితాన్ని త్యాగం చేసేస్తున్నాం, అంకితమవుతున్నాం ఈ విషయాలకే. సత్యదర్శనానికి కొంచెం కూడా అంకితం కాలేకపోతున్నాం. అనుష్ఠించడానికి మార్గం లేక కాదు, తెలుసుకుందాం, నువ్వు అనుష్ఠించాలనుకుంటే దారి లేక కాదు, చెప్పేవారు లేక కాదు, తెలియకాను తెలుసుకుందాము అన్న ప్రయత్నము చెయ్యక చక్కటి ఆనందకరమైన పూల బాటను వదిలేసి ముళ్ళ బాటల్లో పయనిస్తున్నాం మనం. అష్ట కష్టాలు పడుతూ శాంతి కావాలి, శాంతి కావాలి అనుకుంటూ అశాంతిని పొందుతున్నాం. సద్గురువును సమాశ్రయించుటయే మన ధ్యేయమై ఉండాలి. మనమంతా ఒక్కటేనని గురువు ద్వారా తెలుసుకుని ఆ బాటలో ఆనందంగా పయనించడమే మన లక్ష్యం కావాలి. నీవే నేను, నేనే నువ్వు. ఇప్పుడు నువ్వు నేను, వాణి రాధ, అవునా? దేన్ని బట్టి? దేహాలను బట్టి. నువ్వు నేనును, దేహాలను బట్టి వాణి రాధాను. కానీ ఇద్దరిలోనూ నేను సమానమే కదా. సమానమే. నేనేమో నన్ను నువ్వంటుంది, నానేనేమో నిన్ను నువ్వంటుంది. నేను నువ్వన్నా, నువ్వు నన్ను నువ్వన్నా నేనేగా. నేనే. ఇదే సమతా దృష్టి. అర్థమైందా? అర్థమైంది. నీవే నేను, నేనే నువ్వు, మనమంతా ఏకమే అన్న గమ్యం చేరాలి. కాబట్టి నేను దేహాన్ని అనేటువంటి స్వార్థాన్ని వదిలేసి అన్ని మేనులలో నేనుగా ఉన్న వాసుదేవుడే, ఆ నేను వాసుదేవుడే అన్న ఏకత్వ భావంతో మనము మన గమ్యాన్ని చేరాలి.
దానికి దేహం నేనన్న స్వార్థాన్ని వదలాలి అని గొప్ప సందేశాన్ని ప్రసాదించారు శ్రీ సద్గురుదేవులు. శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరమాత్మకు అనేక వందనము. స్వామి చెప్పినట్లు తేలికగా, ఇప్పుడు ఎంత తేలిగ్గా ఉంది కదా. అదే ఆ సాధనలో బరువులు లేవు, ఏవో నియమ నిష్టలు లేవు. ఇష్టంగా నీ హృదయంలో ఉన్న పరమాత్మను మీద బుద్ధి పెట్టి, నేనంటే పరమాత్మ, సమస్తమేనుల్లో అదే పరమాత్మ, అన్నిటిలో పరమాత్మ నేనై ఉన్నాడు, నేనే పరమాత్మ, పరమాత్మే నేను అని నిరంతర అనుసంధానంతో ఉండు. అప్పుడు స్వార్థము, ఇదిగో ఈ నానా రకాల భిన్న భావాలతో జగత్తులో జరుగుతున్న అనర్థాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఒకడు జ్ఞాని అయితే ఆ జ్ఞాన దీపం అనేక దీపాలని వెలిగిస్తుంది. కాబట్టి ఆ వెలుగులో, ఆ జ్ఞాన దీపాల వెలుగులో అజ్ఞానం అంతా తొలగిపోతుంది. అట్టి జ్ఞాన దీపమై మనం ప్రకాశించాలని తన జ్ఞాన దీప జ్యోతిని మనందరికీ అందించి మన హృదయాల్లో జ్ఞాన దీపాన్ని వెలిగించిన జ్ఞాన తేజోమయుడైన శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవులకు అనేక అనేక నమస్సుమాంజలు. హరి ఓం నమః.